అవుతుందా? అంటే నువ్వు రాజువి, నిన్నే దేవుడు అధిపతిగా చేస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలందరికీ నిన్నే దేవుడు అధికారిగా నియమిస్తున్నాడు అని చెప్తే నన్నుగాక ఇంకెవరిని చేస్తాడు? ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలందరిలో నేనే కదా సౌందర్యవంతుణ్ణి, నేనే కదా ఎత్తైన వ్యక్తిని, నేను కాకపోతే ఇంకెవడు బెటర్ చాయిస్ ఎవరున్నారు దేవుడికి అని అనలేదు ఆయన. ఏమంటున్నాడు ఆయన? నా కుటుంబము, నా గోత్రము, మా ఇంటి వారు చాలా అల్పులైన వారు, మేమెంతటి వారం అని తిరిగి ఆయన ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ సౌలు రాజుగా అయ్యాడనంటే తన అందాన్ని బట్టి కాదు, తన ఎత్తును బట్టి కాదు, తన భాగ్యమును బట్టి కాదు, తన గోత్రమును బట్టి కాదు, తన కుటుంబమును బట్టి కూడా కాదు, తనను బట్టి కూడా కాదు. మరి ఎందుకు ఆయన రాజు అయ్యాడు? అతను నిలవబెట్టిన మొదటి స్తంభం ఏంటి అనంటే దేవుని కృప. ఏంటది? దేవుని కృప. ఎందుకనంటే దేవుడు సౌల్ని తన అందాన్ని బట్టో, తన ఎత్తుని బట్టో, తన ఐశ్వర్యాన్ని బట్టో, తన కుటుంబాన్ని బట్టో, తన గోత్రాన్ని బట్టో కాదు, కానీ సౌల్ అంటే దేవుడికి నచ్చాడు. సౌలు మీద దేవుని కృప ఉంది, సౌలు మీద దేవుని దయ ఉంది. అందుకనే సౌల్ని రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. సౌలు రాజు అవ్వడానికి, తన సింహాసనం నిలవడానికి మొదటి స్తంభం ఏంటంటే దేవుని కృప మాత్రమే. అది తప్ప మరొక కారణం ఏదీ లేదు. ఈరోజు సౌలు మాత్రమే కాదు, బైబిల్లో ఏ భక్తునైనా మీరు గమనించండి, ఏ భక్తుని దేవుడు హెచ్చించినా సరే, ఏ భక్తుని దేవుడు హెచ్చించినా ఆశీర్వదించినా సరే వాళ్ళ యోగ్యతలను బట్టి కాదు, కానీ దేవుని కృపను బట్టే వారిని దేవుడు హెచ్చించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నోవాహు రక్షించబడ్డాడంటే దేవుని కృప కదా. యోసేపు హెచ్చింపబడ్డాడంటే దేవుని కృప. అర్థమవుతుందా? కాబట్టి దావీదు ఒక గొర్రెల కాపరిగా, సాధారణమైన వ్యక్తిగా, కుటుంబంలో కూడా విలువలేని వ్యక్తిగా ఉన్నవాడు మహారాజు అయ్యాడంటే దేవుని కృప. ఎస్తేరు హెచ్చింపబడిందంటే దేవుని కృప. ఏ భక్తుడినైనా సరే దేవుడు వారికున్న యోగ్యతలను బట్టి కాదు, కానీ వారి పట్ల తన కృప చూపించే దీనులైన వారిని, బేదైన వారిని, పెంట కుప్పల మీద పడి ఉన్న వారిని లేవనెత్తి గనులతో సహా వారిని కూర్చుండబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక.